ఓకే, హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి, సాయంత్రం మేము లంచ్ బదులు టిఫిన్ చేస్తున్నాం అన్నమాట. మాకు ఇవాళ పూరి తినాలనిపిస్తుంది, అందుకని పూరి వండుకుంటున్నాం. అందుకని ఇది బంగాళదుంప శనగపిండి కర్రీ వండాను, ఆల్రెడీ వండేసాను. ఇలా కుక్కర్లో వండుకుంటే స్పీడ్గా అయిపోద్ది, మెత్తగా ఉడికిద్ది కూర కూడా. ఇదిగోండి పూరి పూరి. ఓ పక్కన వంటింట్లో స్నానం అయిపోతుంది చాటలతోటి. ఎంత వేడిగా ఉందంటే అగ్గి కురిసేస్తుంది. అయినా సరే పూరి తిని చాన్నాళ్ళు అయింది, కనీసం ఎన్నెళ్ళైందో కూడా నాకు తెలియదు. నాకు ఇవాళ ఏంటో పూరి మీదకి వెళ్ళిపోయింది అనమాట. అందుకే పూరి పూరి, అందుకే గోధుమ పిండితో చేస్తున్నాను. ఇంక ఇలాగా దులిపేస్తే ఏంటంటే దానికి ఉన్న ఆయిల్ కూడా పోద్ది, అందుకని మళ్ళీ తీసుకొని పేపర్లో వేసేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బో, ఇది ఆయిల్లో డ్యాన్స్ చేస్తుంది, ఆవిరి కొట్టేస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇవాళ సండే స్పెషల్ ఏం వండుకున్నారు? మాదైతే చూడండి, పొద్దున్న చారు ముద్దపప్పు అనమాట, ఇప్పుడేమో పూరి. ఇది మా సండే స్పెషల్స్. మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. చూసారా చెమటలు ఎలా కారిపోతున్నాయి, వంటింట్లో కారిపోతున్నాయి. ఒకసారి ఆఫ్ చేయి. ఇదిగోండి, మా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఒక విషయం చెప్తాను, ఇలా వైట్ కలర్ పేపరే వాడండి, ఎందుకంటే న్యూస్ పేపర్ అసలు వాడకండి. ఎందుకంటే న్యూస్ పేపరు ముద్రించడానికి ఏంటది ఇంకు వాడతారు కదా, ఇంకు వల్ల మనకి చాలా అనారోగ్యాలు వస్తాయంట. ఎందుకంటే కొంతమందికి తెలిసినా సరే పాటించరు. నేనైతే మా పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా, వైట్ పేపర్ అండి, ఖాళీ పేపర్, వాడిన పేపర్ అనమాట, అది వాడుతున్నాను. ఇదిగోండి, మా పూరీలు అయితే అయిపోయినాయి. మీరు ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.